ఆ పంటే వచ్చిందండి. ప్రార్థన చేసిన ఆ పంటే పాస్టర్ గారికి తెలియకుండా చేశాడు, అదే పంట వచ్చింది. యజమాని చూశాడు, ఏంటి పోయినసారి బాగా వచ్చింది, మరి ఈసారి ఏంటి పంట ఇంత భయంకరంగా వచ్చింది అని దిగులు చేస్తూ ఉంటే భార్య చెప్పిందంట, అయ్యే తప్పంతా నాదే, మంచి కాయలు ఇమ్మన్నావు, కానీ నేను ఈర్ష్యపడి కోప్పడి అంత మంచి కాయలు తెచ్చి కానీ అన్నీ పుచ్చిపోయినట్టు అన్నీ వేసి పంపించానయ్యా. అదే ఈరోజు మనకు అనుభవించేటట్టు ఈ పంట అంతా నాశనం అయిపోయింది, భయంకరంగా ఈ కాయలన్నీ రావడానికి కారణం నేనేం చెప్తే భయంకరంగా వచ్చాయంట. మళ్ళీ వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పాను. చూడండి, వీళ్ళు ఏమైతే ఇచ్చారో అవే పంట మళ్ళీ రావడానికి కారణం ఏంటంటే నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. జాగ్రత్త. నీ జీవితంలో ఫలభరితంగా మారాలంటే దేవుని సన్నిధికి విలువైనది ఇవ్వాలి. విలువైనది మంచిది ఇస్తే దేవుడు శ్రేష్టమైనది నీ ఇంటికి పంపిస్తాడు. కొంతమంది పనికిరానివి, కొంతమంది అక్కర్లేనివి, కొంతమంది పాస్టర్కే కదా ఇది పంపించు సరిపోతుందిలే అని ఇచ్చేవి. జాగ్రత్త. ఎవరికి ఇస్తున్నావు? నువ్వు దేవుని పరిచర్యకి ఇస్తున్నావు. శ్రేష్టమైనవి ఇచ్చినప్పుడు నువ్వు శ్రేష్టమైనవే పొందుకుంటావు. మంచివి ఇచ్చినప్పుడు మంచివే నీకు కూడా పంపిస్తాడు. అవి బహుగా నువ్వు అనుభవిస్తావు, నీ పిల్లలు అనుభవిస్తారు.